అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం ఎంతో హాట్ టాపిక్ అనిచ్చిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్. గత 21 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు రిమాండ్లో ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇప్పటికే ఎన్నో పార్టీలు ఆయనకి సంఘీభావం తెలిపాయి. మరి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబును కలిసి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి టీడీపీతో పొత్తు బహిరంగంగా ప్రకటించారు. ఇదే సమయంలో జాతీయ పార్టీలైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మరియు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ చంద్రబాబు అరెస్టును ఖండించాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం చంద్రబాబు అరెస్టును ఏదో నామమాత్రంగా ఖండించి పక్కకు తప్పుకుంది. ఇదే సమయంలో ఇక్కడ మరో విషయం చర్చకొచ్చింది. చంద్రబాబును అరెస్టు చేయటం వెనుక బీజేపీ పాత్ర కూడా ఉందని తెలుగు ప్రజలు మరియు టీడీపీ నాయకులందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా చంద్రబాబు లాంటి నాయకుడిని అరెస్టు చేయాలంటే కేంద్రంలోని నాయకుల మద్దతు లేకుండా ఒక్క జగన్మోహన్ రెడ్డి అంత సాహసం చేయలేడని, రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయలేదని ఇప్పటికే న్యాయ నిపుణులు మరియు ఎందరో విశ్లేషకులు కూడా ఖరాఖండిగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కంటే ముందే బీజేపీతో గత 2 సంవత్సరాలుగా పొత్తులో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో టీడీపీతో పొత్తును ప్రకటించిన పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా ఈ పొత్తులో కలిసి వస్తుందని కూడా మీడియాతో చెప్పారు. అయితే ఇక్కడ బీజేపీ నుంచి ఎలాంటి స్పందన కానీ టీడీపీ జనసేనతో కలిసి వెళ్లే పరిణామాలు కానీ ఏమీ కనిపించలేదు. బీజేపీ అగ్రనాయకులు చంద్రబాబుతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందుకే వారు చంద్రబాబు అరెస్టుని పట్టించుకోలేదు. ఈ సమయంలోనే మరో ఇంట్రెస్టింగ్ నేపథ్యం చోటు చేసుకుంది. ఎన్డీఏకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి ఇండియా అనే పేరు పెట్టుకున్నాయి. ఈ కూటమికి అగ్రనాయకత్వంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఈ సమయంలోనే ఈ కూటమికి సంబంధించిన అగ్రనాయకులైన రాహుల్ గాంధీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఫారూక్ అబ్దుల్లా లాంటి ఎందరో జాతీయ స్థాయి నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో చేరితే బీజేపీకి ఆ పార్టీ నమ్ముకున్న ఇతర పార్టీలకు కూడా చావు దెబ్బ కొట్టినట్టే. అంతేకాకుండా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎంతో ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టును బీజేపీ అగ్రనాయకత్వం సీరియస్గా తీసుకోకపోవడంతో తెలంగాణలో ఉన్న హైదరాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర ప్రజలున్న నియోజకవర్గాలలో సెటిలర్లు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో బీజేపీకి చావు దెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా కర్ణాటక, తెలంగాణతో పాటు తెలుగువారు ఉన్న ఇతర రాష్ట్రాలలో వారు గెలుపు ఓటములు నిర్ణయించే స్థితిలో ఉండటం వల్ల టీడీపీ సానుభూతి ఓట్లన్నీ ఇప్పటి వరకు బీజేపీకి వేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ తప్పుడు వైఖరి నేపథ్యంలో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మీటింగ్ జరిగినా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అరెస్టు వెనుక జగన్, కేసీఆర్ మరియు బీజేపీ కూడా ఉందని అక్కడ ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చంద్రబాబు అరెస్టు గట్టి షాక్ ఇచ్చే విధంగా ఉంది. అంతకుముందు చంద్రబాబు బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని భావించారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాలలో భాగంగా తన ఆలోచనలు కూడా మార్చుకోబోతున్నారని కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆల్రెడీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టీడీపీ జనసేన కూటమిలోకి వచ్చే ఎన్నికలలో బీజేపీని ఓడించాలనుకుంటున్నాయి. ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్స్ కూడా ఇచ్చేశాయి. ఈ విధంగా టీడీపీ జనసేన కూటమి నుండి బీజేపీ బయటికి పోతే కమ్యూనిస్టు పార్టీలు కలవనున్నారు. ఈ ఊపి చూస్తుంటే ఈ పొత్తుకు కాంగ్రెస్ పార్టీ కూడా సై అన్నట్టే ఉంది. అలా జరిగితే ఈ పరిణామం నిజంగా ఓ సంచలనమే అవుతుంది. గతంలో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని ఎంపిక చేసిన చంద్రబాబు
మరోసారి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం గట్టిగా ఉందని కూడా అంటున్నారు. చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండియా కూటమికి జై కొడితే మాత్రం మరోసారి కేంద్రంలో చంద్రబాబు తన మార్క్ రాజకీయాలతో బీజేపీకి గట్టి షాక్ ఇవ్వకుండా ఉండరు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగనుందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.